కేవలం నటుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగా, అద్భుతమైన గాయకుడిగా, నిర్మాతగా, ఎడిటర్గా కాలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి విజయ్ యాంథోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా డబ్బింగ్ సినిమాలకు తెలుగులో భారీ మార్కెట్ ఏర్పడడం అంత సులభం కాదు. కానీ విజయ్ యాంథోనీ నటించిన పిచ్చై కారన్ చిత్రం తెలుగులో బిచ్చగాడు పేరుతో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆశ్చర్యకరంగా తమిళ్ వర్షన్ కంటే తెలుగులోనే ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి విజయ్ యాంథోనీ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ఈ సినిమా ఇచ్చిన నమ్మకంతోనే ఆయన నటిస్తున్న ప్రతి చిత్రం ఇప్పుడు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ మంచి ఆదరణ పొందుతుంది. బిచ్చగాడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు శశి, విజయ్ యాంథోనీ కాంబినేషన్ లో తాజాగా రూపొందిన చిత్రం నూరు స్వామి. తెలుగులో ఈ సినిమా 100 దేవుళ్ల పేరుతో విడుదల కానుంది. రక్తం, చెమట, మానవ సంబంధాల నేపథ్యంలో యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ ఎమోషనల్ డ్రామా జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో స్వాస్విక హీరోయిన్ గా నటించగా లిజుమల్ జోష్, అజయ్ ధీషన్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయ్ యాంథోనీ తన భవిష్యత్తు ప్రణాళిక గురించి మాట్లాడి అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. మరో 2 నుంచి 3 సంవత్సరాల్లో సినిమా రంగానికి, అలాగే చెన్నై నగర జీవితానికి పూర్తిగా గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు విజయ్ యాంథోనీ వెల్లడించారు. రంగుల ప్రపంచం ఇచ్చే ఆడంబరాల కంటే ప్రశాంతమైన సాధారణ జీవితం గడపడమే తనకిష్టమని ఆయన తెలిపారు. ప్రస్తుతం కేవలం వృత్తిపరమైన బాధ్యతల కారణంగానే చెన్నైలో నివసిస్తున్నానని చెప్పారు. ప్రముఖ ఐటీ సంస్థ జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు నగర జీవితాన్ని వదిలి పల్లెటూరులో స్థిరపడిన తీరు తనకు ఎంతగానో ప్రభావితం చేసిందని విజయ్ యాంథోనీ వెల్లడించారు. తాను కూడా భవిష్యత్తులో పొల్లాచి లేదా కలకురిచి వంటి ప్రకృతి అందాలు నిండిన ప్రాంతాల్లో వ్యవసాయ భూమి కొనుగోలు చేసి అక్కడే ప్రశాంతంగా జీవించాలని భావిస్తున్నట్లు చెప్పారు. నగరాల్లో ఉండే మాల్స్, విలాసవంతమైన జీవితం కోసం గ్రామాల ప్రజలు నగరాలకు రావాలని ఆశపడతారు. కానీ నిజానికి సిటీ లైఫ్లో ప్రత్యేకత ఏమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. పల్లెటూరులో లభించే స్వచ్ఛమైన గాలి, మనుషుల మధ్య ఉండే అనుబంధాలు, ఆప్యాయతలు, మానసిక ప్రశాంతత మరెక్కడ దొరకదని ఆయన కొనియాడారు. గ్రామీణ జీవితం నిజమైన జీవితం అని కూడా పేర్కొన్నారు. ఇక కొన్నేళ్ల క్రితం తన కుమార్తె ఆకస్మిక మరణం విజయ్ యాంథోనీని మానసికంగా తీవ్రంగా కుంగదీసింది. ఈ వ్యక్తిగత విషాదం తర్వాతే ఆయన జీవితాన్ని చూసే పర్స్పెక్టివ్ పూర్తిగా మారిపోయిందని తెలుస్తుంది. వెండితెరపై ఎంత స్టార్డమ్, పేరు, ప్రతిష్ట ఉన్నప్పటికీ జీవితంలో చివరికి కావాల్సింది మానసిక ప్రశాంతత, నిజమైన సంతోషమేనని గ్రహించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఒప్పుకున్న ప్రాజెక్టులతో పాటు తాజాగా ప్రకటించిన అప్పకుట్టి అనే ఎమోషనల్ డ్రామాను పూర్తి చేసిన తర్వాతే విజయ్ యాంథోనీ శాశ్వతంగా వెండితెరకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఈ వార్త అభిమానుల్లో కలవర పెడుతుండగా, మరోవైపు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది అభినందిస్తున్నారు.